శ్రీ ఫైబర్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్. శాఖల పరంగా మంత్రుల పనితీరు మెరుగుపడాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. దస్త్రాల క్లియరెన్స్ లో తాను 6వ స్థానంలో ఉన్నానని వెల్లడి. వైసీపీ అధినేత జగన్ పై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఫైర్. జగన్ 2.0 అంటున్నాడని, ఇప్పుడు జగన్ 0.0లో ఉన్నాడని ఎద్దేవా. వైసీపీ అధినేత జగన్ ఇంకా ఊహాలోకంలోనే విహరిస్తున్నారన్న మంత్రి కొలుసు పార్థసారథి. గత ఎన్నికల్లో ప్రజలు జగన్ ను దారుణంగా ఓడించారని ఆరోపణ. ఇక డీటెయిల్స్ చూస్తే, శాఖల పరంగా మంత్రుల పనితీరు మెరుగుపడాలని, అందరూ గేరు మార్చాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మంత్రుల ఫైల్స్ క్లియరెన్స్ వివరాలను మంత్రివర్గం సమావేశం అనంతరం చదివి వినిపించారు. దస్త్రాల క్లియరెన్స్ తో తాను 6వ స్థానంలో ఉన్నానని ఆయన పేర్కొన్నారు. కేబినెట్ సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు కొద్దిసేపు మంత్రులతో మాట్లాడారు. మొదటి 6 నెలలు మంత్రుల పనితీరును అంతగా పట్టించుకోలేదన్న చంద్రబాబు ఇకపై ఎవరిని ఉపేక్షించరని హెచ్చరించారు. ఆప్కోస్ ద్వారా కాకుండా అవుట్సోర్సింగ్ సిబ్బందిని ఇక శాఖల వారీగా తీసుకోవచ్చని సీఎం స్పష్టం చేశారు. వివిధ పథకాల అమలుపై చేస్తున్న సర్వేలో సానుకూల స్పందన ఉందని చెప్పారు. దావోస్ పర్యటన ఫలితం సానుకూలంగా ఉందని తెలియజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో విద్యుత్ ఛార్జీలు పెరగడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. సమగ్ర పవర్ మేనేజ్మెంట్ తో రానున్న రోజుల్లో విద్యుత్ ఛార్జీలు వీలైతే తగ్గాలే తప్ప పెరగడానికి వీల్లేదని తెలిపారు. సూర్యాఘర్, పీఎం కుసుమ్ పథకాలను వేగవంతం చేసేలా కలెక్టర్లు, ఎస్ఈలకు ఆదేశాలు ఇవ్వాలన్నారు. విద్యుత్ సంస్కరణలో భాగంగా 7.5 లక్షల ఉద్యోగాల హామీని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆయన సూచించారు. జగన్ అండ్ జగన్ టీంలో ఎవరు తప్పు చేసినా వాళ్లకు శిక్ష తప్పదని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. జగన్ అహంకారానికి ప్రజలు 11 సీట్లు ఇచ్చారని ఆరోపించారు. జగన్ 2.0 అంటున్నాడు, ఇప్పుడు జగన్ 0.0లో ఉన్నాడని ఎద్దేవా చేశారు. జగన్ మానసిక పరిస్థితి బాగోలేదని, జగన్ గెలుస్తాడని నమ్మకం లేక పార్టీని వదిలి నేతలు వెళ్లిపోతున్నారని పేర్కొన్నారు. జగన్ ని బంగాళాఖాతంలో ప్రజలు ఎప్పుడో కలిపారని పేర్కొన్నారు. మేము గేట్లు తెరిస్తే ఎమ్మెల్యేలు కూటమిలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి చాలా కాలం తర్వాత స్క్రిప్ట్ చూడకుండా, వీడియో వదలకుండా ప్రెస్ మీట్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తా మాట్లాడటం చాలా బాధాకరం. నేను అసెంబ్లీకి రాను, నేను అడిగేవాడికి మీరు సమాధానం చెప్పాలనేది వారి యొక్క దురహంకారానికి నిదర్శనం. అది ప్రజలు ఎన్నుకున్నారు. నిన్ను, మీ శాసనసభ్యులు ఎన్నుగా నువ్వు కాకుండా 10 మంది ఎన్నుకున్నారు. వాళ్ళలో కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా సభకు రావాలని అనుకుంటున్నారు. వాళ్ళు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు వీరి ద్వారా సమస్యలు ప్రస్తావించాలనుకున్నారు. నువ్వు ఒక్కడవే కాకుండా అందరి గొంతు నొక్కే విధంగా మీరు మాట్లాడటం చాలా దుర్మార్గం. మా నాయకుడు మీరు కౌరవ సభగా చేసి అవమానించినప్పుడు కూడా మమ్మల్ని అందరినీ సభకు రమ్మని చెప్పారు. సభలోకి వెళ్ళి ప్రజా సమస్యలకు పోరాడమని చెప్పారు. అది మా నాయకుడికి ఉన్న చిత్తశుద్ధి. ఈరోజు అంతేకాకుండా మీరు ఇంకో సందర్భంలో మాట్లాడుతూ ఆ రోజు గొడ్డలపోటు గురించి మాట్లాడగానే ఈ రోజున పెద్దిరెడ్డి కుమారుడు గురించి కూడా మీరు మాట్లాడుకొని రావడం చూస్తూ ఉంటే వీటన్నిటికీ కూడా ముఠా నాయకత్వం మీరు పెంచి పోషిస్తున్నారు. దీని గురించి మీరు ఈరోజు నిస్సిగ్గుగా మాట్లాడటాన్ని కూడా యావత్ ప్రజానీకం గమనిస్తున్నారు. మీ ద్వంద్వ వైఖరి తెలియజేస్తూ ఉంది. మీరు చేసేటువంటి తప్పులను కూడా తెలియకుండానే మీరే బయటేసుకుంటారనేది నేను తెలియజేసుకుంటూ, తప్పులు చేసిన వాళ్ళని ఎంతకైనా శిక్షిస్తాం. మేము ఈరోజు ఎంక్వైరీ కమిటీ ఏర్పాటు చేసాం. తప్పనకుండా మీకు అహంకారానికి ప్రజలు ఒక చరిత్రలో సృష్టించారు. ఈరోజు 11 స్థానాలకు పరిమితం చేస్తే ఆ రోజు మీరు మాట్లాడే మాటలు మీరు మర్చిపోయారు. చంద్రబాబు నాయుడు గారు అనుకున్న 4 లాగేస్తే ప్రతిపక్ష హోదా పోతుందని మాట్లాడిన మీరు ఈరోజు ప్రతిపక్ష హోదా ఇవ్వమని చెప్పేసి యాగీ చేస్తూ అది లేదని చెప్పేసి సభకు రావటం ప్రజాస్వామ్యం మీద మీకు గౌరవం లేదు. జగన్ 2 అంటున్నారు, ఇప్పుడు 0లో ఉన్న విషయం మీరు మర్చిపోతున్నారు. 1 తర్వాత 0లోకి వచ్చారు. రేపు 2-0 గురించి మాట్లాడుతున్నారు. అంటే 1 తర్వాత 2కి రాకుండా 0లోకి వెళ్ళారంటే ఆ 0ను కూడా మీరు ఏదో మీ వాళ్ళకి ధైర్యం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీ మానసిక పరిపక్వత ఇంకా దిగజారిపోయిందని చెప్పేసి అనుకుంటూ ప్రజాస్వామ్య విలువలను కాపాడమని నేను జగన్కి హితవు చెప్తా ఉన్నానండి. వైసీపీ అధినేత జగన్ ఇంకా ఊహాలోకంలోనే విహరిస్తున్నారని, బయటికి రావడం లేదని మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు. గత ఎన్నికల్లో ప్రజలు జగన్ ను దారుణంగా ఓడించారని ఆరోపించారు.
గత 5 ఏళ్లు అబద్ధాలు చెప్పి కార్యకర్తలను ఊహాలోకంలో ఉంచారని ఆయన విమర్శించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి పార్థసారథి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన 7 నెలల్లోనే సూపర్ 6 పథకాల అమలుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, అన్నా క్యాంటీన్లు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు లాంటి వాటిని అమలు చేశామని వెల్లడించారు. సంక్షేమం, అభివృద్ధిని కలిపి ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తుందని స్పష్టం చేశారు. ఇంత అభివృద్ధి, సంక్షేమం జరుగుతున్నా 4 గోడల మధ్య కూర్చొని జగన్ అబద్ధాలు చెప్తున్నారని ఆయన మండిపడ్డారు. సో జగన్మోహన్ రెడ్డి గారు నేనంటాం కాదు, వారి పార్టీ వాళ్ళే చెప్తున్నారు ఈయనకి ఇంకా దిగలేదు ఏదో అంటా ఉన్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఆ మత్తులో నుంచి దిగటం లేకపోతే ఊహాలోకంలో నుంచే బయటికి రావట్లేదని వారు కూడా అభిప్రాయపడతా ఉన్నారు. ఏంటంటే ఎలక్షన్ ముందేమో వై నాట్ 175 అని చెప్పేసి అందరినీ కూడా ఊహాలోకాల్లో వ్యవహరింపజేశారు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ పెడితే మనమే గెలుస్తాం, రాబోయే 30 సంవత్సరాలకి ఏదో సామెత చెప్తారు, అంటే అటువంటి చెప్పవచ్చు చెప్పకూడదు నాకు తెలియదు. కానీ ఎన్నిక జరిగి 7 నెలలు పూర్తి కాలేదు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఇంత ఘోరంగా ఎవరిని తిరస్కరించినంత విధంగా వారిని ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని తిరస్కరించారు. అయినా కూడా ఆయన వాస్తవ రూపంలోకి రాకపోవటం చాలా శోచనీయం. ఆయన ఎంతసేపు ఊహాలోకంలోనే ఉంటున్నారు. ఏంటంటే అబద్ధాలు, ఏదైతే 5 సంవత్సరాల అబద్ధాలు చెప్పి ఆ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ఏ విధంగా ఊహాలోకంలో వివరింపజేశారో ఇప్పుడు కూడా అదేవిధంగా ఈ ప్రభుత్వం ఏమీ చేయట్లేదని చెప్పేసి అబద్ధాలు ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. ఏమీ చేయలేదు అంటున్నారు. సూపర్ 6లో ఇప్పటికే మేము 3 కార్యక్రమాలు చేశాం. ఉచిత గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, అన్నా క్యాంటీన్ కానివ్వండి, అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కానివ్వండి, లేదు ఎన్టీఆర్ భరోసా వారు 1,000 రూపాయలు పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకుంటే మేము 1000 రూపాయలు పెంచడానికి కేవలం ఒకే ఒక రోజు తీసుకున్నాం. అంతేగాని ఇప్పుడు వాళ్ళు ఏదో చెప్తున్నారు మేము అది ఇచ్చాము ఇది ఇచ్చామని చెప్పేసి. మేము 3 సిలిండర్లు, అదేవిధంగా అన్నా క్యాంటీన్, ల్యాండ్ టైటిలింగ్ కాకుండా వారిచ్చిన ఏదైతే అమ్మఒడి ప్లస్ వైఎస్ఆర్ భరోసా ఉందో దానికి సమానంగా మేము ఎన్టీఆర్ భరోసా ఒక్కటే ఇస్తామని చెప్పేసి మనం చేస్తున్నాం. వారు 1 సంవత్సరం తీసుకుంటే 3,000 రూపాయలు పెన్షను, 3,000 కాదు 2,250 రూపాయలే, 2,250 రూపాయలు, తర్వాత 13,000 అమ్మఒడి ఇచ్చారు. వారు కూడా బిగినింగ్లో ఫస్ట్ ఇయర్ ఇచ్చారా అమ్మఒడి? ఓకే, 2,250 ఇంటూ 12 నెలలు ఎంత అవుతుంది? 24,000 ప్లస్ 27,000 ఎంత అవుతుంది? 13,000, 40,000 ఇచ్చారు. మేము 12 ఇంటూ 4,000 48,000 ఇచ్చాము. అంతేకాకుండా 3,000 ఉన్న ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని 6,000 చేశాం. కొన్ని స్పెషల్ డిసీజెస్కి 15,000 రూపాయలు ఇస్తున్నాం. సో ఆయన ఇంకా ఊహాలోకం నుంచి బయటికి రాకపోతే ఈసారి ఆ 11 కూడా ఉండవేమో అని చెప్పేసి బయట ప్రజలు అనుకుంటా ఉన్నారు. కాబట్టి వాస్తవాలు, ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సంక్షేమ కార్యక్రమాలని, అభివృద్ధి కార్యక్రమాలని, ఈ రాష్ట్ర భవిష్యత్తుని 2 కళ్ళకు మెళ్ళే ముందుకు తీసుకెళ్తుందని చెప్పేసి మనం చేస్తాను. 4వసారి ముఖ్యమంత్రిగా సుపరిపాలన అందిస్తున్న చంద్రబాబు నాయుడుపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నీచ రాజకీయాలకు పాల్పడడంతో పాటు ఏకవచనంతో మాట్లాడుతున్న తీరుపై ఎమ్మెల్సీ పంచముర్తి అనురాధ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆర్థిక ఉగ్రవాది 16 నెలలు జైల్లో ఉండి లక్షల కోట్ల రాష్ట్ర ప్రజల సంపదను లూటీ చేసిన జగన్మోహన్ రెడ్డి కూటమి సర్కారుపై అసత్య ప్రచారాలు చేయడం సరికాదని మండిపడ్డారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పంచముర్తి అనురాధ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని చంద్రముఖితో పోల్చడం సరికాదని చెప్పారు. రాజకీయాలలో విలువలు, విశ్వసనీయత గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని చెప్పారు. కనీస సంస్కారం కూడా లేని ఈ జగన్మోహన్ రెడ్డి గారు 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన నారా చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంతో మాట్లాడటంతోనే అర్థమైపోయింది కనీస సంస్కారం లేదు. మాట్లాడితే నారా చంద్రబాబు నాయుడు గారిని, మా ప్రభుత్వాన్ని చంద్రముఖితో పోలుస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మీరు చంద్రముఖిగా
2019 నుంచి 2024 వరకు ప్రవర్తించి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తే ప్రతి ఓటరు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక రజనీకాంత్ అయ్యి మీ మాడు పగలగొట్టారనే విషయం మీరు తెలుసుకోవాలి. కాబట్టే 151 సీట్ల నుంచి 11కే పరిమితం అయ్యారు అనే విషయాన్ని మీరు గమనించుకోకుండా మా మీద అవాకులు చవాకులు పేలడం కరెక్ట్ కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పదలుచుకున్నాం. చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంతో మాట్లాడటం అనేది డూ 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 అని ఉపయోగిస్తూ మాట్లాడటం అనేది మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇకపోతే విలువల గురించి, విశ్వసనీయ గురించి, విధ్వంసాల గురించి, ఆర్థికంగా మేమేదో చెయ్యలేదు అని చెప్పి, మేమేదో తప్పు మాట్లాడామని చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. వాటన్నిటికి కూడా సమాధానం చెప్పడం కోసమే ఈరోజు రాష్ట్ర ప్రజల ముందుకి మేము రావడం జరిగింది. ఒక రకంగా చెప్పాలి అని అంటే, మొదట మాట్లాడితే ఆర్థిక ఉగ్రవాది అయిన ఈ జగన్మోహన్ రెడ్డి ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. లక్షల కోట్లు లూటీ చేసి 31 క్రిమినల్ కేసులు నెత్తి మీద పెట్టుకొని దేనికి కూడా ప్రజలకి సమాధానం చెప్పే పరిస్థితిలో ఉండి ఇతను విశ్వసనీయత గురించి, విలువల గురించి మాట్లాడటం చాలా ఆక్షేపణీయంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అతను అబద్ధాలు చెబుతా, అతను పచ్చి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేసి ప్రజల మీద ఈ అబద్ధాలని నిజాలుగా నమ్మబలికించాలి అనే ఉద్దేశంతో దాదాపు గంట పైన కంఠశోష అబద్ధాల మీద అబద్ధాలు చెప్పాడనే విషయం అతను గమనించుకోవాలి. మేము అబద్ధాలు చెప్పే ప్రభుత్వమే కాదు, మాది చెప్పే పార్టీయే కాదు, అబద్ధాలు చెప్పే పార్టీయే కాదు. అది మీరు గమనించుకోవాలి. మాట్లాడితే మీడియాని దొంగల ముఠా అని చెప్పి ఈటీవీ, TV5, ABN అట్లాగా కొన్ని ఛానల్స్ని పట్టుకొని దొంగల ముఠా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. నీకన్నా దొంగల ముఠా అసలు ఎవరున్నారయ్యా ఈ రాష్ట్రంలో? ఎవరున్నారు? 90% ఆర్థిక నేరస్తుల్ని, డౌరీ కేసుల్లో ఉన్నోళ్ళని, ప్రేమించి పెళ్ళాడతానని చెప్పి వాళ్ళని హత్యలు చేసిన వాళ్ళని, ఇలాంటి వాళ్ళకి ఎమ్మెల్యేలు, MP సీట్లు ఇచ్చిన మీరు దొంగల ముఠా, ఆ ముఠా, ఈ ముఠా అని చెప్తా ఉంటే ప్రజలు నవ్విపోతున్నారనే విషయం మీరు గమనించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఓడిపోయాక కూడా వైసీపీ అధినేత జగన్ రెడ్డి ఆలోచన తీరులో ఏమాత్రం మార్పు రాలేదని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. ఈ నెల 27న ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థిగా తనను గెలిపించాలని కోరారు. 7న తాను నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో కూటమి నాయకత్వం, కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. ఇప్పటికే 3,46,000 పట్టభద్రుల ఓటర్లుగా నమోదు చేసుకున్నారని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. రాజకీయాల్లో ఎలాంటి విలువలు లేని ఏకైక వ్యక్తి జగన్ మాత్రమేనని విమర్శించారు. ఈ నెల 27వ తారీఖున జరిగే ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో కూటమి పార్టీ అభ్యర్థిగా, కూటమి బలపరిచినటువంటి అభ్యర్థిగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి, నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ నెల 7వ తారీఖున నామినేషన్ వేసే సందర్భంలో ముఖ్యంగా ఈ కార్యక్రమానికి కూటమి నాయకత్వం,
అదేవిధంగా కార్యకర్తలందరూ కూడా తరలి రావాలని చెప్పి నామినేషన్ పర్వం విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ, అందరికీ తెలిసిన అంశమైనా కూడా ఇప్పటికి 3,46,000 పట్టభద్రులు ఓటర్లుగా నమోదవటం జరిగింది. ఈరోజు కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఇంకెవరైనా పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోకపోయినట్లయితే నమోదు చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంలో కోరుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఈ రాష్ట్రం ప్రగతి వైపు పయనించాలన్నా కూటమి నాయకత్వాన్ని సమర్థించాల్సిన అవసరం, మద్దతు పలకాల్సిన అవసరం. ఈ ఎన్నికలో విజయాన్ని చేకూర్చి ఈ ఎన్నిక విజయం వల్ల మరొకసారి మద్దతు పలికామని చెప్పి ఒక మంచి సంకేతాన్ని ఇవ్వవలసిందిగా కోరుకుంటా ఉన్నా. మనందరికీ తెలుసు గత పాలన వల్ల ఏ రకమైనటువంటి నష్టం కష్టం జరిగింది, ఏ రకంగా ప్రజలు ఇబ్బంది పడ్డారు. అయినా కూడా ప్రతిపక్ష నేత ఒక ఆలోచన మారలేదు అని చెప్పి మనందరం కూడా గుర్తించాల్సిన అవసరం. వారు మాట్లాడే మాటలు మనం చూస్తూ ఉంటుంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఏ రకంగా ప్రజలు అసహించుకున్నారో తెలిసిన తర్వాత అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాటలు, అవమానించినటువంటి విధానం ప్రజల్ని మర్చిపోకముందలే మరలా అదే దిశలో ప్రయాణిస్తూ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆయన ఏమంటే, ఏ రకంగా మాట్లాడితే, ఏ మాటలతో సమాధానం చెప్తే ఆయన మారుతాడో నాకైతే అర్థం కావట్లేదు. కానీ రాజకీయంలో విలువలు లేకుండా పయనిస్తున్నటువంటి ఏకైక వ్యక్తి నాకు తెలిసినంతవరకు ఈ 77 సంవత్సరాల్లో ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ రకంగా మాట్లాడే స్థాయికి దిగజారాడంటే నేను వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలు జగన్ కు ఓటేస్తే అరుంధతి చిత్రంలో పశుపతికి ఓటు వేసినట్లేనని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మండిపడ్డారు. కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకొని రాష్ట్ర ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు. జగన్ ఓటమి పాలై ఏడాది కాలేదని, అప్పుడే భ్రమల్లో జీవిస్తున్నారని ఎద్దేవా చేశారు. 8 నెలల తర్వాత జగన్ నిద్రలేచి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వర్ణించినట్లుందని చెప్పారు. గత 5 ఏళ్లు నేరస్తులతో పాలన చేశారని, అందుకే ప్రజలు జగన్ పాలన చూసి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని చెప్పారు. జగన్ ను మానసిక వైద్య నిపుణులకు చూపించాల్సిందిగా భారతికి సూచించారు. కూటమి పాలనలో సూపర్ 6 పథకాలను అమలు చేసి తీరుతామన్నారు. ప్రతి ఒక్కరూ కూడా 2024లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే పశుపతికి ఓటేసినట్టే అని. పశుపతి అంటే ఎవరే అంటే అరుంధతి సినిమాలో వెళ్ళను. పశుపతికి ఓటేసినట్టేనే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే చంద్రబాబు నాయుడు వల్ల ఇద్దని చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టారు. జగన్మోహన్ రెడ్డి 8 నెలలకి నిద్రలేసి నిన్న ఇవాళ ప్రెస్ మీట్లు పెట్టాడు. 8 నెలల కాలంలో నిన్నంటాడు కాలరు ఎగరేసే పాలన మాది, కాలరు పట్టుకునే పాలన వాళ్ళది అని ఒక పదవి వాడాడు. కరెక్టే. కాలర్ ఎగరేసి రౌడీజం చేసేవాడు కాలర్ ఎగరేసుకొని తిరుగుతాడు. ఆ రౌడీజం చేసి కాలర్ ఎగరేసుకొని తిరిగేవాడు మేము కాలర్ పట్టుకుంటాం. అసలు జగన్మోహన్ రెడ్డి మానసిక వైద్యం దగ్గరికి వెళ్ళాలి. భారతం మన ఆ విజయమ్మ గారు లేరు, పాపం షర్మిల గారు లేరు. ఈయనకి మానసిక వైద్యం చేయించడానికి ఎవరో సాహసించట్లా. భారతీయ గారిని ప్రాధాన్యపడుతున్నా, అమ్మ ఇతన్ని మానసిక వైద్యుల దగ్గర తీసుకెళ్ళు, మానసిక వ్యాధి పట్టుకుంది దీనికి. మాటస్తే 30 సంవత్సరాలు 2023 స్టార్టింగ్ నుంచి రాష్ట్రంలో వచ్చే ఉగాది నుండి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ P4 విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ వెల్లడించారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా P4 విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. అమరావతి సచివాలయంలో P4 విధానంపై సంబంధిత అధికారులతో సిఎస్ విజయానంద్ సమీక్ష జరిపారు. జిల్లా కలెక్టర్లు వర్చువల్ గా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ముఖ్యంగా సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న 10 మంది, పేదరికంలో అట్టడుగు స్థాయిలో ఉన్న 20 మందికి చేయూతనివ్వడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. దీని అమలు కోసం విధి విధానాల రూపకల్పనకు ప్రజల నుండి సూచనలు, సలహాలు స్వీకరించడంతో పాటు ఇందుకోసం ప్రత్యేక పోర్టల్ కూడా రూపొందిస్తామని పేర్కొన్నారు. పేదలకు సాయం చేసేందుకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలను ఉగాది రోజు P4 ప్రారంభ కార్యక్రమానికి ఆహ్వానిస్తామని సీఎస్ తెలిపారు. ప్రతి ఏటా 15 వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు రిలయన్స్ సంస్థ ముందుకొచ్చిన నేపథ్యంలో వీటి ఏర్పాటుకు అనువైన స్థలాలను గుర్తించాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. హంద్రీనీవా ప్రాజెక్టు పనుల పురోగతిపై సంబంధిత ప్రాంతాల మంత్రులు, ఎమ్మెల్యేలతో ఇరిగేషన్ క్యాంపు కార్యాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. గత 5 ఏళ్ల పాలనలో హంద్రీనీవాకు ఒక అరబస్తా సిమెంట్ గాని, ₹1 గాని జగన్ ఖర్చు పెట్టలేదన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టులో ఉన్న పంపులను కూడా పూర్తి సామర్థ్యంతో ఉపయోగించుకోలేకపోయారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 2,629 కోట్లతో హంద్రీనీవా ప్రాజెక్టు పనులు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారని ఆయన స్పష్టం చేశారు. నగరంలో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణకు మినీ ట్రాన్స్ఫర్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. రోడ్లకి ఇరువైపులా ఆక్రమణలను తొలగించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నగరంలోని సెంట్రల్ నియోజకవర్గంలో సాంబమూర్తి రోడ్, ధర్నా చౌక్, పూర్ణానందపేట ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో కమిషనర్ ధ్యానచంద్ర పరిశీలించారు. మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ కోసం సాంబమూర్తి రోడ్లో ఏర్పాటు చేసిన మినీ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ను పరిశీలించారు. ఇలాంటి గార్బేజ్ స్టేషన్లు నగరంలో అవసరమైన ప్రతి చోట ఏర్పాటు చేయాలని, సాంబమూర్తి రోడ్లో ఉన్న మినీ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ ముందు అందంగా కనిపించేందుకు, కాలుష్యాన్ని అరికట్టేందుకు పచ్చటి మొక్కల్ని నాటే ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సాంబమూర్తి రోడ్డు వద్ద గల పబ్లిక్ టాయిలెట్లను పరిశీలించారు. నిత్యం పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పరిశుభ్రంగా మరమ్మతులు లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. పూర్ణానందపేట పర్యటించి రోడ్లపైన ఎటువంటి ఆక్రమణలు జరగకుండా వ్యాపారస్తులు వారి ప్రాంతాలలోనే వారు వ్యాపారాలు చేసుకునేటట్టు చూసుకోవాలని, ట్రాఫిక్ అంతరాయం ఉన్న ఆక్రమణాలను ఎప్పటికప్పుడు తొలగించాలని అధికారులను ఆదేశించారు. ధర్నాచౌక్ వద్ద గల అన్నా క్యాంటీన్ను పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్ణీత సమయంలో ఎటువంటి ఆలస్యం లేకుండా తెరవాలని, నిర్ణీత టోకెన్లు ప్రజలకు అందే విధంగా అధికారులు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శాఖల పరంగా మంత్రుల పనితీరు మెరుగుపడాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. దస్త్రాల క్లియరెన్స్ లో తాను 6వ స్థానంలో ఉన్నానని వెల్లడి. వైసీపీ అధినేత జగన్ పై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఫైర్. జగన్ 2.0 అంటున్నాడని, ఇప్పుడు జగన్ 0.0లో ఉన్నాడని ఎద్దేవా. వైసీపీ అధినేత జగన్ ఇంకా ఊహాలోకంలోనే విహరిస్తున్నారన్న మంత్రి కొలుసు పార్థసారథి. గత ఎన్నికల్లో ప్రజలు జగన్ ను దారుణంగా ఓడించారని ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.